అండి ఈరోజు ఈవినింగ్ డిన్నర్లోకి వచ్చి అమ్మమ్మకి ఇష్టమైన స్పెషల్ రెసిపీస్ అనమాట. తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో, అసలు ఇంత ఫ్రెష్గా ఇంత లేతవి నేను ఎప్పుడు ఇంతవరకు నాకు దొరకలేదనమాట. ఫస్ట్ టైం అమ్మమ్మ వచ్చినప్పుడు అమ్మమ్మ జ్యూసే తీసుకుందనమాట వీటిని మార్కెట్లో. చాలా చాలా బాగున్నాయి. ఇంత ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం వండిన తర్వాత చాలా తక్కువ అయిపోతాయి. ఆనియన్స్ వేస్తాను కదా, సరిపోతాయి అనుకుంటా మా ముగ్గురికి. ఇంకా రైస్ అండ్ చపాతీ చేస్తున్నా. దీంట్లో కాంబినేషన్ అమ్మమ్మ వచ్చేసి సద్ద రొట్టె చేయనైతే అడిగిందనమాట. అదైతే ఇప్పుడు అవైలబుల్లో లేదు, కానీ చపాతీతోటి సరిపెడదాము. కానీ అమ్మమ్మ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పేస్తాను. మ్యాక్సిమం అమ్మమ్మకి నచ్చిన వంటలే చేస్తున్నాను అనమాట. ఆమె నచ్చినా నచ్చకపోయినా పిల్లలు ఏం తింటారో వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా అదే తింటారు కాబట్టి ఆమెకు కొంచెం డిసప్పాయింట్ అవ్వకుండా నచ్చిన వంటలు చేసి పెడితే బెటరే కదా అనిపిస్తుంది అనమాట నాకు. అయితే ఫుడ్ మొత్తం చేసిన తర్వాత వీడియో తీస్తాను, కంటిన్యూ అవుతుంటుంది చూడండి, ఓకేనా. అది చేస్తుంటే మళ్ళీ లిటిల్ కన్నయ్య కూడా జాయిన్ అయిపోయాడు అనమాట. అమ్మ ఏం చేస్తున్నావు అమ్మమ్మ కోసం అని. అయితే ఏం చేస్తున్నాను మమ్మీ? ఆనియన్ కాదు, అదేంటి మచ్చ. అయితే అన్ని వెజిటేబుల్స్ పేరు చెప్తాడనమాట. అమ్మ నువ్వు భాజీ చేస్తున్నావు అని అయితే చెప్తున్నాడు. భాజీ అంటే ఆకుకూర అనమాట. చపాతీ విత్ ఆకుకూర అమ్మమ్మకి పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇస్తున్నా తినమని. ఏం చెప్తుందో మరి. రైస్తో కూడా తింటే చాలా బాగుంటుందండి. చాలా లేత ఆకుకూర, వర్షం పడింది కదా అందుకే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. ఎట్లుందో చెప్పుమా. బాగుందా? చూసారా అమ్మమ్మ ఫేస్లో కూడా వెలిగిపోతుంది అనమాట. చాలా టేస్ట్ బాగుందని చెప్పేసి. అయితే కన్నయ్య ఎందుకో నిన్నటి నుంచి ఈవినింగ్ టైమ్స్ ఉండట్లేదు అనమాట. కొంచెం డల్గా అయితే ఉంటున్నాడు. టీవీ దగ్గర వచ్చి నిల్చున్నాను అనమాట. అందుకే మీకు సౌండ్ డిస్టర్బెన్స్ కూడా రావచ్చు. ఎందుకో కొంచెం డిస్ట్ పెట్టినట్టు అలా కొంచెం ఏమంటారు నర్వస్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. అందుకే కొంచెం వాడిని ఎత్తుకొని తిరగాల్సి వస్తుంది. ఇది అండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి, ఓకేనా. బాయ్.